వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బైక్ రీడింగ్ వచ్చేసి 38,965 పక్కన 3 ఉంది అనుకోండి. ఆ దేవాది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా చాలా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నా. అట్ ప్రజెంట్ మనం బోడుప్పల్లో ఉన్నాం. ఈరోజు మార్నింగే ముస్రాంబాగ్ దగ్గర బ్రిడ్జ్కి సంబంధించి వీడియో షూట్ చేసి బోడుప్పల్కి వచ్చి అండ్ బోడుప్పల్లో ఇప్పుడు ఇంకొక వీడియో షూట్ చేయడానికి మనం స్టార్ట్ అయిపోయినాం. లెఫ్ట్ వెళ్ళిపోతే మనం బోడుప్పల్ చెరువుకి వెళ్తాము. అదే చెరువుకి వెళ్ళే రూటు. బోడుప్పల్ చెరువు కూడా అభివృద్ధి జరుగుతుంది. కొన్ని వీడియోస్ చేసి పెట్టిన ఈ మోజెస్ పెట్లోజ్ అనే ఛానల్లో ఉన్నాయి. కొన్ని ఏమో ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనే ఛానల్ ఉంది, మనకు అందులో కూడా ఉన్నాయి. ఇక విషయంలోనికి వెళ్తే బోడుప్పల్ నుండి చిల్కనార్కి వెళ్ళే దారి అండ్ అదే బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు వెళ్ళే దారి, 2 రోడ్డు వెడల్పు కార్యక్రమాలు బోడుప్పల్లో జరుగుతున్నాయి. గతంలో చాలా వీడియోస్ మనం అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పెట్టడం జరిగింది. మీరు చూస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు చిల్కనార్ వైపు నుండి బోడుప్పల్ లోపలికి వెళ్తున్నాం మనం. శ్రీ బొమ్మక్ బాలయ్య గార్డెన్స్ ఇది రైట్ సైడ్లో ఉంది. ఇదంతా కూడా బోడుప్పలే. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ మన ముందు నుంచి వెళ్ళిపోతున్నాయి కదా ఇట్లా, అవన్నీ కూడా చిల్కనార్ వైపు వెళ్తున్నాయి అనమాట. ఓ మై గాడ్, ఇదిగోండి కొత్త పెట్రోల్ బంక్ వస్తుంది, భారత్ పెట్రోలియం. ఈ రూట్లో బోడుప్పల్ నుండి చిల్కనార్కి వెళ్ళే రూట్లో, చిల్కనార్ నుండి బోడుప్పల్కి వచ్చే రూట్లో ఫంక్షన్ హాల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. బొమ్మకు వాళ్ళే ఉంటాయి అవి కూడా. ఇదిగోండి కరెక్ట్ మన శాంతమ్మ గార్డెన్స్ దగ్గర నుండి మనకు వర్క్ జరుగుతున్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ద బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకున్నది, మీకు కూడా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ క్వశ్చన్ ఏందో నేను మీకు కొంచెం విజువల్ చూపించి ఆ క్వశ్చన్ని రేజ్ చేసే ప్రయత్నము చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీకు 2 రోడ్లు చూపించాలనుకుంటున్నా. ఇటు చిల్కనార్ నుండి బోడుప్పల్ వైపు అండ్ బోడుప్పల్ నుండి చెంగిచెర్ల వైపు. ఆ క్వశ్చన్ వస్తుంది. డే టు టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ 9 to మార్నింగ్ April 8th. ఓకేనా? ఇది ఒకప్పటి రైస్ మిల్లు. మనం ఇక్కడికి వస్తేనే చాలా గ్రేట్. ఇదే ఊరు చివరి అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మనకున్న క్వశ్చన్ మార్క్ అని అడిగినా కదా, క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తా అన్న కదా, ఇక ఇప్పుడు చూపిస్తా మీకు. ఇప్పుడు షాపులు ఉంటాయి కదా, రోడ్కి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ వాట్ ఎవర్ రోడ్ సైడ్స్కి షాప్స్ ఉంటాయి. షాప్స్ ముందు వరకు కూడా దాదాపు రోడ్డు వెడల్పు జరుగుతున్నది. మరి ఆ షాప్స్కి పార్కింగ్ పరిస్థితి ఏంటిది అండ్ ఫుట్పాత్ పరిస్థితి ఏంటిది? ఈ రోడ్డు వెడల్పు చేస్తున్నారు, బాగానే ఉన్నది. దీని తర్వాత షాపుల ముందు ఇప్పుడు అంతా ఈ స్థలం అంతా పార్కింగ్ కొరకే వాడుతున్నారు. మీరు ఎక్కడ చూసినా, ఏ షాప్ ముందు చూసినా పార్కింగ్ కొరకే వాడుతున్నారు ఈ స్పేస్ని అయితే. నెక్స్ట్ నాకున్న మేజర్ క్వశ్చన్ ఇదే, ఆ షాపుల మూలల దాకా పోయినాయి ఆల్మోస్ట్ ఈ రోడ్ అంతా. ఈ రోడే అని కాదు, అటు చెంగిచెర్లకు పోయే రోడ్డు కూడా షాపుల మూలల దాకా పోయినాయి. మరి ఫుట్పాత్ పరిస్థితి ఏంటిది, షాపులకు పార్కింగ్ పరిస్థితి ఏంటిది అనేదే నా క్వశ్చన్. అండ్ బోడుప్పల్ నుంచి బోడుప్పల్ కమాన్, బోడుప్పల్ సిగ్నల్ పోయే రూట్లో అయితే ఫుట్పాత్ ఉంటుంది, కానీ ఫుట్పాత్ మీద మనుషులు నడవడానికి చోటు ఉండదు, మొత్తం పార్కింగే. ఆ వీడియో కూడా తీస్తా. అండ్ ఇదిగోండి ఇక్కడ మీరు లాంగ్లో చూస్తారు కదా, దీని ఏమంటారు మామూలుగా కల్వర్ట్ అనేదో అంటుంటారంట. ఒక పేరు బ్రో చెప్పిండు. మామూలుగా నేను బ్రిడ్జ్ అని అనేసిన చాలా వీడియోలలో. ఇట్లా మురికి కాలువ మీద డ్రైనేజ్ సిస్టమ్ మీద కట్టేదాన్ని కల్వర్ట్ ఏదో అంటుంటారట. రాంగ్ అయితే కరెక్ట్ చేయండి నన్ను. దానికి సంబంధించిన వర్క్ అయిపోయింది, అది కొన్ని రోజులు ఓపెన్ చేస్తుండొచ్చు. వాటర్ కొడుతున్నారు కట్టెలు కట్టి. అండ్ మన వాళ్ళు ఏంటంటే, నాకు కొన్నిసార్లు చాలా అసలు నాకు ఏమనాలో కూడా అర్థం కాదు. ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్ జరిగితే తప్ప పట్టించుకోరు. ఆ మాట ఎందుకంటున్నా అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, మొత్తం
షాప్ల ముందు వరకు పోయినాయి రోడ్డుకు వెడల్పుకి. పార్కింగ్ అంతా ఇగో ఇక్కడనే ఉంటుంది. ఇక గిటి టిఫిన్ సెంటర్ ముందు చూడండి, ఇది ఇరిగిపోయి ఎన్ని రోజులు అవుతుంది ఈ స్తంభం. దీన్ని పట్టించుకున్నదే లేదు. అంటే అది కింద పడితే ఏదైనా జరిగితే తప్ప మన వాళ్ళు పట్టించుకోరు. మొత్తం ఇలా షాపు ముందే అటు సైడ్ కూడా చూడొచ్చు మీరు. మొత్తము ఇక రోడ్డు వెడల్పు కొరకు చేసిన జాగా అంతా పార్కింగ్ కొరకే వాడుకుంటారు. ఇక్కడ చూడు, షాప్ల ముందు వరకు రోడ్డు వెడల్పు అవుతుంది, దాని తర్వాత పార్కింగ్ ఏంది, ఫుట్పాత్ ఏంది అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్. మీకు ఏమనిపిస్తుంది? అమూల్యమైన సమయాన్ని ఉంటే మీకు కొంచెం కామెంట్ చేయండి. చలో ఇంకా డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. బోడుప్పల్ అనేది ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతున్న ప్రదేశము. ఒకప్పుడు బోడుప్పల్లో బిగినింగ్ ఈ అడవులలో ఎవరుంటారా అని అనుకునే వాళ్ళు అందరు కూడా, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా మమ్మల్ని 1994, 95 ఆ టైంలో బోడుప్పల్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇక్కడనే ఉన్నాం. ఓనర్లని బతికిస్తున్నాం మనం. అంటే రెంటెడ్ హౌస్లోనే ఉన్నాం అంతే. క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా వర్క్ జరిగి చాలా రోజులు అయింది. బిగినింగ్ కొంచెం ఆరంభ శూరత్వమా ఏదో అంటుంటారు. బిగినింగ్ మాత్రం ఇట్లా జప్పుని ఉంటుంది, దాని తర్వాత కామ్ అయిపోతారు చాలా మంది పనుల విషయంలో అని. సేమ్ అదే జరుగుతుంది బోడుప్పల్లో కూడా. లెఫ్ట్ వెళ్ళిపోతే మల్లాపూర్ వైపు వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇదంతా ఇప్పుడు పార్కింగ్ కొరకే వాడతారు. ఇక్కడి వరకు ఈ షాప్ వరకు మేము దీన్ని కుట్టు దుకాణం అంటుంటాం చిన్న ఉన్నప్పటి నుంచి. మామూలుగా ఇట్లా బర్రెలకి మేత ఈ షాప్లోనే దొరుకుతుంది అనమాట. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండేది, ఇప్పుడు లేదు. మొత్తం మెమరీస్ 99% అంతా మనం బోడుప్పల్తోనే ఉన్నది హైదరాబాద్లోనే, కానీ మనం బోడుప్పల్ దాటి ఎప్పుడు ఎక్కువ పెద్దగా పోయింది లేదు. చదువుకునేటప్పుడు ఇక ఇంటర్ బీటెక్ చేసేటప్పుడు బయటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వరకు అయితే అలా వర్క్ జరిగింది. మిగతా అంతా యాజ్ యూజువల్గానే ఉన్నది. అండ్ బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఇన్ బోడుప్పల్ అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, నేషనల్ హైవే 163 కలుస్తాం వరంగల్ హైవేకి. నాకు ఉన్న పెద్ద సమస్య మా బోడుప్పల్లో, నాకు తెలిసిన చాలా సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే బస్ షెల్టర్స్ అనేటివి లేకపోవడం. ఎన్నో వీడియోలు చేసినా ఇప్పటివరకు ఏ అధికారి కూడా స్పందించడం లేదు. ఇక్కడ బస్సు ఆగింది కదా, ఎండకి ఎండిపోవాలి, వర్షానికి తడిచిపోవాలి, చలికి వణికిపోవాలి, ఎక్కడ కూడా బస్ షెల్టర్ అనేది లేదు. అక్కడ పార్కింగ్ కూడా దాదాపు ఏదో ఒక వెహికల్ ఆక్యుపై చేసే ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ని పెట్టాలి, కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ చేయాలి అనేది నా యొక్క మనవి. ఇక్కడ నుంచి ఇలా రైట్ వెళ్ళిపోతే మనం నేషనల్ హైవే 163 కలుస్తాం. అటు నుంచి లెఫ్ట్ కొడితే నారపల్లి వైపు వెళ్తాం, అటు నుంచి రైట్ కొడితే ఉప్పల్ వైపు వెళ్తాం. ఇటు లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాం మున్సిపల్ ఆఫీసు. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీలో కలిసింది, మల్కాజ్గిరి సర్కిల్ కిందికి వచ్చేసింది. ఈ రోడ్డు కూడా చాలా నేరో ఉంటుంది, బట్ ఫ్యూచర్లో దీన్ని టచ్ చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే చాలా ఏండ్ల తరబడి నుండి ఉన్న ఇల్లులు ఉంటాయి, పురాతనమైన ఇల్లులు ఈ గల్లీలో. ఇది ఇలానే ఉంచుతారా, ఏం చేస్తారో చూడాలి. ఎవ్రీ టైం నేను బోడుప్పల్ నుండి చిలకనారు పోయేది ఒక వీడియో, ఇంకోటి బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు పోయి ఒక వీడియో చేస్తా. బట్ ఈరోజు కొంచెం యూనిక్ థాట్ వచ్చింది, మొత్తం బోడుప్పల్లోనే జరుగుతున్నాయి కదా వర్క్స్, ఒకటే వీడియోలో చూపిస్తే బాగుంటుందని. లెంత్ అవుతుండొచ్చు, బట్ ఇట్ ఈస్ వర్త్ అనమాట. ఇదిగోండి, ఇదే మున్సిపల్ ఆఫీస్. ఓ ఇది పక్కనే ఉన్నది పోస్ట్ ఆఫీస్. ఈ చెట్టు కింద ఎన్నో రోజులు వెయిటింగ్ మనది. మా నాన్న పింఛన్ కొరకు వచ్చేది అప్పట్లో, మా నాన్న ఉన్నప్పుడు పింఛన్ కొరకు ఆ క్యూ లైన్లో. ఒకప్పుడు మా అమ్మ వెయిట్ చేసి కొన్ని ఏళ్ళు తీసుకుంది పింఛన్, మా నాన్నది తీసుకొచ్చేది. ఆ తర్వాత నేను. ఇదిగోండి, ఇలా లోపలికి వెళ్ళిపోయినాం అనుకోండి, స్కూలు వస్తుంది జెడ్పిహెచ్ఎస్. ఇటు నుంచి మనం రైట్ కొట్టేస్తున్నాం చెంగిచెర్లకు పోయే రూటు. ఇక్కడ రోడ్డు వెడల్పు అనేది జరుగుతూనే ఉన్నది, సాగుతూనే ఉంది. ఇది కూడా స్టార్టింగ్ ఏంటంటే అబ్బా చాలా తొందరగా చేస్తుర్రా అని అనుకున్నా నేను. దాని తర్వాత ఇట్లా పడేసారు. ఇక మీరు మీ అంతలో మీరు అనుభవించరు, అబ్బాయి ఏమన్నా చేసుకోరు.
ఈడ కూడా మొత్తం రోడ్లో ఎట్లా పోతుంది అంటే ఈ రోడ్డు కూడా ఏమో మరి నాకు అనిపిస్తుంది వీళ్ళు అంతా మాట్లాడుకొని సెట్టింగ్ చేసుకుర్రా, ఒక ప్రాపర్ మ్యాప్ గిట్లా లేదని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇక ఎన్ని మూలలు తిరుగుతుందో చెప్పలేం, అన్ని మూలలు తిరుగుతూ ఉంటుంది రోడ్ అన్నాక మూలలు తిరుగుతుంది, స్ట్రేట్ ఉండదా, స్ట్రైటే ఉంటుందా అని అనుకోవద్దు. బట్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు లోకల్ అయితే మీకు అర్థమైపోతుంది. మొత్తం అంత కాంప్రమైజింగ్ లెవెల్లో ఇట్లా 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 పోతుంటుంది అనమాట రోడ్. ఎక్కడ చూసినా షాప్ల ముందు వరకు పోయి ఉంటుంది. రోడ్ అయినాక వీళ్ళు వెహికల్స్ ఏడా పార్క్ చేస్తారు షాప్ ముందు అనేది చూడాలి. నాకైతే చాలా ఈగర్గా వెయిట్ చేసిన దాని కొరకు. మస్తు డౌన్ ఉండేది అక్కడ, అంతా కూడా అప్పు లేపారు. ఒకప్పుడు ఇక్కడికి వస్తే ఈ కాలు ఉంటుండే కింద, ఇదే ఊరు చివర అని ఫీల్ అవుతుండే మేము చదువుకునే రోజుల్లో. ఇదిగోండి ఇదంతా రోడ్డు వెడల్పుకు సంబంధించింది. మీరేమంటారు? మీరు బోడుపల్లికి సంబంధించిన వాళ్ళ, లేదా ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళ? ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో స్లోగా నడుస్తున్నాయా, లేదన్నా చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయా అని అనుకుంటున్నారా? అండ్ ఈ పార్కింగ్ గురించి కూడా మీరేమంటారు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ రోడ్డు ఎస్టిమేషన్ బడ్జెట్ ఎంత, ఎప్పటి వరకు పూర్తి అవుతుంది అనేటివి పబ్లిక్ నోటీస్కి తీసుకొని రావాలి యాక్చువల్లీ. ఎందుకంటే అది మన సొత్తు, మన డబ్బులు. ఏదో ఒక దగ్గర ఒక బోర్డు పెట్టాలి. ఇక్కడ స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో ఏదో ఒక దగ్గర ఒక బోర్డు పెట్టడము, ఒక బ్యానర్ ఏర్పాటు చేయడము, ఇన్ని కోట్లతోటి ఈ ప్రాజెక్టు పలానా రోజు ప్రారంభం అవుతుంది, ఇదిగోండి అంచనా వ్యయం అనేది ఉంటుంది కదా, ఎస్టిమేటెడ్ బడ్జెట్ ప్లస్ ఎస్టిమేటెడ్ డేట్ ఎప్పుడు ఫినిష్ చేస్తారు అనేది ఉండాలి. ఓ రాజకీయ నాయకుడు వస్తే భారీ ఫ్లెక్సులు ఓ గట్టిగా కడతారు, ఓకే మంచిది, కట్టండి, ఆహ్వానం పలకడంలో తప్పు లేదు, మంచి వెల్కమ్ చేయాలి. కానీ దాంతోపాటు ఇలాంటి వర్క్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామంటే ఏడా దొరకదు. పోనీ మనం ఎక్కడన్నా మున్సిపల్ ఆఫీస్ పోయి అది ఇది అనుకుందాం అనుకో, అంత ఈజీగా ఇస్తారు అనుకుంటున్నారా? ఇగో ఈ రకంగా ఈ పనులు ఎక్కడి వరకు సాగినాయి అనేది మీరు క్లియర్గా చూస్తూనే ఉన్నారు. పెండ్లి బస్, ఓకే. మీరేమంటారు? ఈ ఐడియా మంచిగా ఉందా? అంటే ఏదో ఒకటి చిన్న శిలాఫలకమో, చిన్న బోర్డో లేదా బ్యానరో కట్టి ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ పెడితే ఎలా ఉంటుంది, అలా ప్రతి చోట పెడితే ఎలా ఉంటుంది అనేది మీరు కూడా ఐడియా మంచిగా ఉంటే కమెంట్ చేయండి. లేకపోతే దీనికంటే బెటర్ ఐడియా ఉంటే కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా సీదా వెళ్ళిపోయినాం అనుకోండి, అలా చెంగిచెర్ల మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. అటు నుంచి లెఫ్ట్ కొట్టేసి మనము చెర్లపల్లికి వెళ్ళిపోవచ్చు. సీదా వెళ్ళిన తర్వాత రైట్ కొట్టేసినాం అనుకోండి, మళ్ళీ మనం నేషనల్ హైవే 163 వెళ్ళిపోతాం, నారాపల్లి వైపు వెళ్ళిపోవచ్చు. ఇది మన బోడుప్పల్లో జరుగుతున్న రోడ్డు వెడల్పులకు సంబంధించి ఏప్రిల్ మంత్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. బాగా నచ్చితే ఛానల్కి కనెక్ట్ అయి ఉండండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు అనే ఈ ఛానల్లో అండ్ ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనే ఇంకొక ఛానల్లో వీడియోస్ మనము అప్లోడ్ చేస్తున్నాం. మీరు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండింగ్లోనికి వచ్చేసినాం. ఎక్కడి వరకు అయితే వర్క్ జరిగిందో అదంతా కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేసిన, అండ్ మీరు కూడా ప్రేమతోటి ఓపికతోటి వీడియో ఎండ్ దాకా వచ్చి కొంతమంది అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. లెఫ్ట్ వెళ్ళిపోతే చెంగిచెర్ల విలేజ్ లోపలికి, స్ట్రైట్ వెళ్ళిపోతే చెంగిచెర్ల మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం.
బైక్ రీడింగ్ చూపించి వీడియో ఎండ్ చేస్తా. 38,969 పక్కన 4, 5